guys, welcome to our YouTube channel. Well, మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ డెఫిషియన్సీస్ ఇన్ స్టేట్ ఆఫ్ ది యాక్ట్, విజిల్ మెకానిజం, విజిల్ బ్లోవింగ్ అండ్ ప్రొటెక్టెడ్ డిస్క్లోజర్. ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇవి మనకు 2 మార్క్స్లో రావచ్చు అండ్ లాంగ్ ఆన్సర్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్సర్స్లో అంటే వాట్ ఈస్ విజిల్ మెకానిజం అండ్ వాట్ ఈస్ విజిల్ బ్లోవింగ్, హూ ఆర్ విజిల్ బ్లోవర్స్ అని అండ్ అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో బెటర్ టు లెర్న్ ఆల్ దిస్. లెట్స్ కమ్ టు ద టాపిక్. దే రిఫర్ టు ద shortcomings in design, implementation or operation of systems, process or technologies that intended to detect and prevent wrongdoing. Note down this. Detect and prevent wrongdoing, protect whistleblowers and ensure compliance with laws and regulations. That means it is a technology, ఓకేనా, దట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ఆర్ ప్రివెంట్ రాంగ్ డూయింగ్. అంటే తప్పు జరగకుండా చూడడానికి వచ్చిన టెక్నాలజీ అన్నమాట ఇది. అండ్ ప్రొటెక్ట్ విజిల్ బ్లోవర్స్ అండ్ ఎన్ష్యూర్ కంపైలెన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. అంతే కదా, అండ్ లాస్ రెగ్యులేషన్స్ని కాపాడుకుంటూ ఈ తప్పు జరగకుండా చూడడాన్ని మనం ఈ మెకానిజమ్స్, విజిల్ మెకానిజమ్స్ ఆర్ ఎనీథింగ్ మనం అంటూ ఉంటాం. ఈ టాపిక్ అంతా అదే అంతే. ఇప్పుడు మనం ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. దట్ మీన్స్ వాట్ ఈస్ స్టేట్ ఆఫ్ ది యాక్ట్. స్టేట్ ఇన్ ఆర్ట్ మెకానిజం గురించి మనం ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ఇట్? ఇట్ రిఫర్స్ టు మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఎఫెక్టివ్ సిస్టమ్, ప్రాసెస్ ఆర్ టెక్నాలజీస్ అవైలబుల్ టు ప్రివెంట్ రాంగ్ డూయింగ్. అంటే జరగకుండా చూసేదాన్ని స్టేట్ ఇన్ ద ఆర్ట్ మెకానిజం అంటాం. ఇది నెక్స్ట్ వన్ ఈస్ విజిల్ మెకానిజం. వాట్ ఈస్ సెకండ్ వన్ ఇస్ విజిల్ మెకానిజం. రిమెంబర్, విజిల్ మెకానిజం అంటే వేసే విజిల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. విజిల్ అంటే ఏంది? సంథింగ్ ఎయిర్ రూపంలో నీలో నుంచి సంథింగ్ అనేది బయటికి వెళ్తుంది, ఒక సౌండ్ లాగా వెళ్తుంది, అంతే కదా. ఈ విజిల్ మెకానిజం అనేది ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆర్ ప్రాసెస్ దట్ allows employees or stakeholders to రిపోర్ట్ చేయడానికి ఆర్ కన్సర్న్స్ ఆర్ ఆన్ సస్పీషియస్ ఆఫ్ రాంగ్ డూయింగ్. అంటే ఇప్పుడు ఏదైనా తప్పు జరుగుతుంది అనుకోండి, దెన్ సస్పీషియస్గా ఏదైనా జరుగుతుంది ఆర్ ఏదైనా తప్పు జరుగుతుంది అంటే రిపోర్ట్ చేయడానికి పెట్టిన ఒక సిస్టమ్ అనమాట అది. ఈ ఆర్ట్ మెకానిజం ఏమో తప్పు జరగకుండా ప్రివెంట్ రాంగ్ డూయింగ్ అని ఉంటుంది. ఈ విజువల్ మెకానిజం అని అంటే రిపోర్ట్ చేయడానికి, ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే రిపోర్ట్ చేయడానికి నువ్వు ఉన్న స్పేస్ని మనం విజువల్ మెకానిజం అంటాము. బ్లోయింగ్ అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాం. బ్లోయింగ్ అంటే యాక్ట్ ఆఫ్ రిపోర్టింగ్ రాంగ్ డూయింగ్ టు అథారిటీ. అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రిపోర్టింగ్. అంటే విజిల్ బ్లోయింగ్ ఇంగ్ ఫామే కదా, అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రిపోర్టింగ్ అనమాట. ఏంటిది అని అంటే ప్రొటెక్ట్ డిస్క్లోజర్స్. డిస్క్లోజర్స్ అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం డిస్క్లోజర్స్ అంటాము. రిపోర్ట్స్ ఆర్ డిస్క్లోజర్స్ మేడ్ బై విజిల్ బ్లోవర్స్. ఇప్పుడు చెప్పండి, విజిల్ బ్లోవర్స్ అంటే ఎవరు? విజిల్ బ్లోయింగ్ అంటే చెప్పే దాన్ని విజిల్ బ్లోవింగ్ అంటాము. విజిల్ బ్లోవర్స్ అంటే చెప్పేవాళ్ళు, ఏదైనా తప్పు జరుగుతుంటే చూసి చెప్పే వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటాము. దట్ మీన్స్ ఇప్పుడు డిస్క్లోజర్స్ అనే రిపోర్ట్స్ కానీ మేడ్ బై విజిల్ బ్లోవర్స్ దట్ ఆర్ ప్రొటెక్టెడ్ బై లా ఫ్రమ్ రిటైలేషన్. అంటే బయటికి లీక్ అవ్వకుండా, వీళ్ళు చెప్పారు అని చెప్పకుండా చెప్పిన విషయాన్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఇట్లా మనకి ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో 2 మార్క్స్కి. డెఫిషియన్సీస్ చూద్దాం. డెఫిషియన్సీస్ ఇన్ స్టేట్ ఆఫ్ ద యాక్ట్ మెకానిజం ఏంటిది అని అంటే ఇన్ఎడిక్వేట్ పాలసీస్ ఉండడం వల్ల, అంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలో తెలియదు. దట్ మీన్స్ ల్యాక్ ఆఫ్ క్లియర్ పాలసీస్ ఆర్ ప్రొసీజర్స్. అంటే ఎలా రిపోర్ట్ చేయాలో తెలియదు. అంటే ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఈ స్టెప్స్ తీసుకోవాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వీళ్ళకి వెళ్ళి చెప్పాలి, అలాంటివి, ఈ లెటర్ రాయాలి, ఇలా ఉండాలి. సో ల్యాక్ ఆఫ్ క్లియర్ పాలసీస్ ఆర్ ప్రొసీజర్స్ ఫర్ రిపోర్టింగ్ రాంగ్ డూయింగ్. అంటే తప్పు జరిగిందాన్ని చెప్పడానికి క్లియర్ పాలసీస్ కానీ లేకపోవడం వల్ల. ఆర్ ప్రొటెక్టింగ్ విజిల్ బ్లోవర్స్ అంటే చెప్పిన వాళ్ళని సమ్టైమ్స్ అది చాలా కన్ఫిడెన్షియల్ మ్యాటర్ అనుకోండి, సమ్టైమ్స్ వాళ్ళని చంపే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మూవీస్లో చూస్తాం కదా మనం. సో ఇన్ ద సేమ్ వే ప్రొటెక్టింగ్ విజిల్ బ్లోవర్స్ అనేది కష్టం, చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇన్సఫిషియెంట్ ట్రైనింగ్ వల్ల. ప్రాపర్ ట్రైనింగ్ అంటే ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పడానికి కానీ ఎక్కడ చెప్పాలి అని ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎ డెఫిషియన్సీ ఇన్ దిస్. అండ్ ఇన్ఎఫెక్టివ్ రిపోర్టింగ్ మెకానిజమ్స్ దట్ ఆర్ నాట్ కన్ఫిడెన్షియల్, అనోనిమస్ ఆర్ సెక్యూర్. మెకానిజమ్స్ అనేటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక హైయర్ అథారిటీకి చెప్పాను అనుకోండి, ఆ అథారిటీ అతను సేఫ్గా ఉంచుతాడో లేడో తెలియదు అనమాట మనకు.
దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉండడం వల్ల ఆర్ అనోనిమస్ ఆర్ సెక్యూర్ ఉండకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దట్స్ ఆల్ దీస్ ఆర్ ద డెఫిషియన్సీస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మెకానిజం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.